హాయ్ అండి, వెల్కమ్ టు మధుబన్ గార్డెనింగ్. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, అయితే ఫ్యాబ్రికేషన్ వర్క్ అతన్ని పిలిపించి స్టాండ్ చేయిస్తాను అని. మొత్తానికైతే వాళ్ళు వచ్చి పని స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళని నేను పైన టెర్రస్ పైన చేయమని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి, ఇంకా టైల్స్ పాడైతాయని చెప్పి ఇంటి ముందు రోడ్డు పైనే చేశారండి వాళ్ళు. అయితే నేను ఇవి స్టాండ్స్ చేయించుకున్నానండి. 6 మొత్తము అంటే డబల్ స్టెప్, త్రిబుల్వి, ఇంక సింగిల్వి అండి. మొత్తం కలిపి 9 స్టాండ్స్ చేయించుకున్నానండి. అయితే వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేశారంటే 2 డేస్లో మొత్తం స్టాండ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చేసారండి. ఓన్లీ 2 డేస్లో. అయితే వాళ్ళు మన ఇంటికి వచ్చి చేస్తారండి, మన ఇంట్రెస్ట్ని బట్టి. ఒకవేళ మనము ఇంటి దగ్గర చేయించుకోవాలంటే ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది అని అనుకునే వాళ్ళు ఇంటి దగ్గర చేయించుకోవచ్చండి. ఇంకా వాళ్ళు ప్రైమర్ అప్లై చేస్తున్నారు చూడండి. వాళ్ళు అక్కడి వరకు మొత్తం వర్క్ చేసి ఇచ్చేస్తున్నారండి మనకి. అయితే ఇవి ఇలా చేశాక దీన్ని పైకి తీసుకెళ్ళడం కొద్దిగా ఇబ్బంది అయిందండి. నెక్స్ట్ చూపెడతానండి. అయితే వీళ్ళ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా బాగా చేశారు వర్క్ అయితే. 2 డేస్లో అండి. వాళ్ళు పొద్దున షార్ప్ 9కి వచ్చేసి వాళ్ళు మామూలుగా లంచ్ బ్రేక్ కూడా ఒక 10 మినిట్స్లో కంప్లీట్ చేసేసేవాళ్ళండి. మధ్యలో ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా 2 డేస్లో మొత్తం నాకు స్టాండ్స్ అన్నీ కంప్లీట్ చేసేసారండి. ఈ స్టాండ్స్ చేయడము ఒక ఎత్తు అయితే, దీనికి పైకి తీసుకెళ్ళడం కొద్దిగా ఇబ్బంది అయిందండి. అయితే పైన కూడా వాళ్ళే ఫ్యాబ్రికేషన్ వర్క్ వాళ్ళే పెట్టారు. ఇప్పుడు చూడండి, దీన్ని పైకి లాగుతున్నారండి 4th ఫ్లోర్. ఇది త్రీ స్టెప్స్ది. చాలా ఇబ్బంది అయిందండి పైకి లాగడానికి. వాళ్ళు చాలా కష్టపడ్డారండి. ఇందులో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం హెల్ప్ చేశారండి. మా అక్క వాళ్ళ బాబు, అన్నయ్య వాళ్ళ బాబు ఇది లాగడానికి 4 మెంబర్స్ కలిసి దీన్ని పైకి లాగారండి. ఈ స్టాండ్స్ 6 పైకి లాగే వరకు నాకే భయం వేసిందండి. వాళ్ళు ఎలా తీస్తారో, కింద పడతాదేమో అని కొద్దిగా నేను టెన్షన్ పడ్డాను. మొత్తానికైతే వాళ్ళు బాగానే లాగారు. ఆ అబ్బాయి, ఆ ఫ్యాబ్రికేషన్ వర్క్ అతను చెప్తున్నాడు, మేడం మేము 8 ఫ్లోర్ 9 ఫ్లోర్స్ లాగుతాము, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అని అన్నీ చెప్పారు. అయినా నాకు చూస్తే మాత్రం భయం వేసిందండి. ఇంకొకటి నాకు కమెంట్స్ అండి ఏమంటున్నారంటే, డబ్బులు వేస్ట్ చేస్తున్నాను అని అందరు అంటున్నారండి. అయితే నేను డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అని అనే వాళ్ళకి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను కాలేజ్ డేస్లలో మా నాన్నగారు నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు 10 రూపీస్ 20 రూపీస్ మాత్రమే ఇచ్చేవారండి. అయితే ఆ 10 రూపీస్లో నేను క్యాంటీన్లో ఏది చీప్గా దొరికితే అది, అంటే ఒక పేస్ట్రీ 4 రూపీస్కి దొరికేదండి. ఆ పేస్ట్రీ మాత్రమే తిని నేను 6 రూపీస్ అలాగే దాచుకునేదాన్నండి. 20 రూపీస్ ఇస్తే 16 రూపీస్ మిగిలేటివండి. అయితే వీకెండ్లో మామూలుగా సాటర్డే రోజు నేను రైతు బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చేదాన్నండి. నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తెలియనప్పుడే నేను డబ్బుకి అంత వాల్యూ ఇచ్చానండి. ఇప్పుడు నేను ఒక భార్యగా, తల్లిగా ఇంకా ఎంత రెస్పాన్సిబిలిటీ రోల్ ప్లే చేస్తానో మీరే అర్థం చేసుకోండి. దయచేసి అలా అనే వాళ్ళకి నాకు కొద్దిగా బాధ అనిపిస్తుందండి. ఇంత చిన్న స్థలంలో మొక్కలు అవసరమా, స్టాండ్స్ అవసరమా అని అనే వాళ్ళని చూస్తుంటే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుందండి, అలాంటి మాటలు వినే వాళ్ళకి. అలా అని నేను ఎవ్వరిని ఏమనట్లేదండి. కాకపోతే ఒక కవి మనసు ఇంకొక కవికే ఎలా తెలుస్తుందో, ఒక గార్డెనింగ్ చేసే వాళ్ళ మనసు ఇంకొక గార్డెనింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి. నేను ఎవరు కమెంట్స్ పట్టించుకోదలుచుకోలేదు. కాకపోతే కొంచెం ముందర అన్నప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుందండి. ఎవరైనా డబ్బులు ఊరికే రావు, వేస్ట్ ఎవ్వరు చేయరండి. అయితే అబ్బాయి చూడండి ఎంత అసలు చాలా కష్టపడ్డారండి ఈ స్టాండ్కి మాత్రం. 3 స్టెప్స్కి. ఇంకా 2వి సింగిల్వి అయితే చాలా ఈజీగా లాగేశారండి. ఇలా మొత్తానికైతే అన్ని స్టాండ్స్ని సక్సెస్ఫుల్గా పెట్టేశారండి పైన. నేను ఈ స్టాండ్స్ మెజర్మెంట్స్ ఎన్ని డబ్బులు అయినాయి అనేటివి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అయితే 6 స్టాండ్స్ చేయించామండి. ఇవి ఏమంటారు, డబల్ స్టెప్వి. త్రిబుల్ది మాత్రం ఒక్కటి చేయించామండి. ఏదో 2 డేస్లో చేశారు, అన్నీ మామూలుగా చేశారేమో అనుకుంటారేమో, చాలా బాగా చేశారండి.
ఆ అబ్బాయి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా చాలా బాగా చేశారు. దీని మెజర్మెంట్స్ అన్నీ నేను ఎన్ని డబ్బులు అయ్యాయి అనేటివి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను. ఇంకా ఇవన్నీ సెట్ చేసుకునే వరకు ఒక 1 వీక్ అవుతుందండి. అందుకే నేను వీడియోస్ తీయలేకపోతున్నానండి. ఇంకా వీటికి వైట్ పెయింట్ వేయించాలి కదండి. అది కూడా వేయించాక నేను మొత్తం సెట్ చేసుకున్నాక ఒక 4 డేస్ 5 డేస్లో మొత్తం సెట్ చేసేసుకుంటానండి నేను. మెయిన్గా స్టాండ్స్ పెట్టుకోవడం వల్ల మనకి అన్నిటికీ ఈజీ అవుతుందండి. ఈ తాడు ద్వారానే లాగారండి వాళ్ళు. దీనిపైన నిలబడి దాన్ని లాగారు మొత్తము. దీన్ని బేస్ చేసుకొని అవి లాగారు. ఇవి పైన అండి మొత్తము అది టాంకీ దగ్గర అండి పైన నేను వెజిటేబుల్స్ అక్కడ పెట్టానండి వెజిటేబుల్స్ కోసం. ఇవి నేను సింగిల్ స్టాండ్స్ అన్నీ వెజిటేబుల్స్ కోసం తయారు చేయించానండి. ఇవి టబ్స్ ఉన్నాయి కదండి, అవి కింద పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్లాబ్ పాడవుతుందని ఇవి సింగిల్ స్టాండ్స్ కూడా 4 చేయించానండి. ఇప్పుడు పెయింటింగ్ వర్క్ నడుస్తుందండి. ఓకే అండి, నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.